ఇక దొంగ యాత్రలు ఆలయ సందర్శనలు చేస్తే చేసిన పాపాలు పోవని సాక్షాత్తు కలియుగ వైకుంఠ స్వామికి ద్రోహం చేసిన జగన్ రెడ్డి ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు డిమాండ్ చేశారు. జగన్ రెడ్డి పాలనలో తిరుమల ఆలయంలో చేయకూడని అపచారాలను చేశారని, సాంప్రదాయాలను మంటగలిపి కోట్లాది భక్తులు ఎంత పవిత్రంగా భావించే తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ చేసి పెద్ద నేరానికి పాల్పడ్డారని మండిపడ్డారు. విజిటర్ల మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజిటర్లు అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. రాజకీయ స్వార్థ ప్రయోజనాలు తప్ప ఇంకో ఎజెండా ఉండదు జగన్మోహన్ రెడ్డి గారికి. విధ్వంసం ఆలోచనలు, అపవిత్రపు ఆలోచనలు తప్ప జగన్ గారికి ఎప్పుడు కూడా ఒక్క మంచి ఆలోచన రాదు. ఇప్పుడు ఆలయాలకి పాదయాత్ర చేస్తారట. జగన్మోహన్ రెడ్డి దొంగల ముఠ ఆలయాల దగ్గర పూజ చేస్తారంట. చేసిన దోపిడీలన్నీ చేసి, అరాచకాలన్నీ చేసి, ఆలయాలను అపవిత్రం చేసి, బ్రాందీ విస్కీలు కల్తీ చేసి, చివరికి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి లడ్డును కూడా కల్తీ చేసినటువంటి ఘోరమైన నేరాలు చేసి, పాపాలు చేసి, ఈరోజు ఆలయాల దగ్గరికి వెళ్ళి మొక్కుంటే, పూజలు చేస్తే అవి పరిష్కారం అయిపోతాయా?